అందరికీ నమస్కారం. ఈరోజు సాక్షి పత్రిక ఒక పెద్ద అబద్ధాన్ని, అసత్యాన్ని మెయిన్ పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించింది. ఈ వార్త ఏంటి? గుడి వెనుక గూడు పుటాన్ని. ఈ వార్త మెయిన్ పేజీలో ఈ స్థాయిలో రావటం చూసిన తర్వాత చాలామంది ఏమనుకోవచ్చు అంటే ఏదో జరుగుతుంది, లేకపోతే మెయిన్ పేజీలో ఇలా ఎందుకు బ్యానర్ ఐటమ్గా వేస్తారు అనే అనుమానం వచ్చే విధంగా వీళ్ళేశారు. పైగా ఇందులో ఏం రాశారు? ముఖ్య నేత సహకారంతో ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత పన్నాగం, ఎన్టీఆర్ జిల్లా వినగడపలో 1036 ఎకరాల దేవుడు భూమి నిషేధిత జాబితా నుంచి తొలగింపు అని ఈ వార్త సారాంశం. ఈ వార్త పచ్చి అబద్ధం. 1036 ఎకరాల భూమి ఒకప్పుడు 1956 ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందు లేదా 1953 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ముందు గంపలగూడెం ఎస్టేట్లో భాగంగా ఉండేది. అంటే గంపలగూడెం జమీందారీ భూమి. ఆ గంపలగూడెం జమీందారీ భూమిని రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈనాం అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ యాక్ట్ 1956, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్టేట్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ యాక్ట్ 1956. అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభ భూ సంస్కరణ చట్టాల్లో భాగంగా తీసుకొచ్చిన 1956లో చట్టం జమీందారీ వ్యవస్థని రద్దు చేసింది. ఆ జమీందారీ వ్యవస్థని రద్దు చేసి అప్పటికీ ఆ భూములు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో స్థానిక గ్రామస్తులు, వాళ్ళకి రైతువారీ పట్టాలు ఇచ్చింది. అలా రైతువారీ పట్టాలు ఇచ్చింది 1036 ఎకరాలు నార్కెంపాడు అనే గ్రామంలో. అయితే 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఈ 1036 ఎకరాల్లో దాదాపు 500 ఎకరాలు ఖమ్మం జిల్లాలో భాగంగా తెలంగాణలోకి వెళ్ళిపోయాయి. రాష్ట్ర విభజన ఈ గ్రామాలు ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉంటాయి. వినగడప, నారికెంపాడు ఈ గ్రామాలన్నీ. కాబట్టి ప్రస్తుతం